హాయ్ హలో నమస్తే అందరిలో ఉన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? తుని నుంచి వస్తున్నానండి. తునిపట్ల శ్రీరంపురం. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 290 కిలోమీటర్లు. చాలామంది పోలీసు వారు, ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు వారి డ్యూటీల వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కాలినడకతో వస్తున్న భక్తులకు నా వంతు సాయంగా వాటర్ బాటిల్ అయితే సప్లై చేశాను. ఇలా పంచడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన విజయవాడ దుర్గమ్మ భక్తులతో కలకల్లాడుతుంది. ఆ విజువల్స్ మొత్తం నేను వీడియోలో మీకు చూపిస్తాను. చాలామంది భక్తులు చాలా ప్రాంతాల నుంచి మన దుర్గమ్మని దర్శించుకోవడం కోసమైతే వస్తున్నారు. చూడండి, ఆ కొండ ప్రాంతంలో చాలామంది భక్తులు కాలినడకతో వస్తూ వాళ్ళ యొక్క భక్తి భావాన్ని అయితే చాటుకుంటున్నారు. చాలామంది భక్తులు వారి యొక్క ముడుపులు, మొక్కుబడులను భక్తిభావంతో మాలలు ధరించి కాలినడకతో ఆ కొండ మీద ఉన్న దుర్గమ్మ చెంతకైతే చేరుస్తున్నారు. వేలాది లక్షలాది మంది భక్తులతో మన విజయవాడ చాలా కలకల్లాడుతుంది. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలా వెళ్ళాలి డైరెక్షన్స్ అయితే ఉద్యోగులు, పోలీసు వారు వారి యొక్క కర్తవ్యాలను వారు చాలా బాగా నిర్వహిస్తున్నారు. చూడండి, చాలామంది భక్తులతో దుర్గమ్మ టెంపుల్ అయితే చాలా రద్దీగా ఉంది. అలాగే ప్రకాశం బ్యారేజీ కూడా వరద నీటితో చాలా నిండుగా అయితే కనిపిస్తూ ఉంది. చూడండి, ఆ ప్రకాశం బ్యారేజ్ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నీటితో చూడండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. విజయవాడ ఒకవైపు నీటితో, అలాగే మరోవైపు దుర్గమ్మ భక్తులతో చాలా నిండుగా అయితే కనిపిస్తూ ఉంది. చూడండి, నీటితో ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే వరద ప్రవాహానికి పడవలు కొట్టుకుపోకుండా అక్కడైతే నిల్చోబెట్టారు. ఈ భక్తులను చూడండి, చాలా దూరం నుంచి కాలినడక ద్వారా వస్తూ వారి యొక్క మొక్కుబడులను చెల్లిస్తూ ఉన్నారు దుర్గమ్మకి. అలాగే మరోవైపు హెలికాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేశారు. లోనికి వెళ్ళి చూద్దండి హెలికాప్టర్ రైడ్ ఎలా అయితే ఉందో. మనం స్టార్టింగ్లో ఉన్నాం ఇప్పుడు. అలాగే చూసుకుంటే హెలికాప్టర్ సౌండ్ కూడా వినిపిస్తుంది. చూడండి, వెళ్తుంది. మనం అయితే లోనికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దండి. ఇప్పుడైతే నేను లోనికి వెళ్తున్నాను. ఇదంతా ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే ఉన్నాము. ఆ విజువల్స్ మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ చాలా క్రికెట్ మ్యాచ్లు, అలాగే చాలా సభలు కూడా నిర్వహించారు. ఇప్పుడు ప్రజెంట్ హెలికాప్టర్ రైడ్ నడుస్తుంది కాబట్టి మనకి డైరెక్షన్స్ బోర్డు అయితే పెట్టారు. అలాగే ఒక పక్క చూసుకున్నట్లయితే మనకి టికెట్ తీసుకోవడానికి కౌంటర్స్ కూడా రెడీ చేశారు. ఆ టికెట్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇదే అండి ఆ టికెట్. టికెట్ ధర వచ్చేసరికి 7 నిమిషాలకు గాను 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మనకి ఈ 7 నిమిషాల్లో విజయవాడ యొక్క పైనుంచి విజువల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మొత్తం క్లియర్గా వాళ్ళు చూపిస్తున్నారు. రైడ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళని అడుగుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విజయవాడ అయితే భక్తులతో. అలాగే ఆ ప్రకాశం బ్యారేజ్ మొత్తం విజువల్స్ చాలా బాగున్నాయని చెప్పి అంటున్నారు. అలాగే ఇక మనం ఇది కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వెళ్దాము. ఇక్కడ ఆఫర్ కూడా ఉంది. ఓకే, చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కొవ్వూరు నుంచి భవాని. కొవ్వూరు నుంచి వస్తున్నారు? అవును. ఎప్పుడు వేస్తున్నారు ఈ మాల? ఎప్పుడు? 20వ తారీఖున భవాని. 20వ తారీఖు కొవ్వూరు నుంచి భవానీగా అది దుర్గమ్మ గుడి దగ్గర ఎన్ని కిలోమీటర్లు వస్తుంది?
170 కిలోమీటర్లు దాటి వస్తుంది భవాని. ఓకే, పండగ యొక్క విశిష్టత ఏంటి? పండగ విశేషం అంటే నవరాత్రులు నవోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అమ్మకి అర్చనలు పూజలు అన్నీ చేసి రోజులు 9 రకాలుగా అమ్మవారిని పూజిస్తారు. ప్లస్ కొంతమంది కూటములు భిక్షలు అవన్నీ పెట్టుకుని దారిలో చాలామంది పడుకోవడానికి వసతులు ఏర్పాటు చేసి తినడానికి భిక్ష నైట్ అయితే నైట్ వడి అలాంటివి ఏర్పాటు చేసి సౌకర్యం చేస్తూ ఉంటారు. దారి పొడుగున మధ్యలో చాలామంది దాతలు మజ్జిగ ఇవ్వడం, వాటర్ బాటిల్ ఇవ్వడం, జ్యూసులు ఇవ్వడం, అలా ఎవరికి తోచిన సాయం వాళ్ళకి చేస్తూ ఉంటారు భవానీ మీద. జై భవానీ, జై దుర్గా భవానీ. పండగ యొక్క విశిష్టత ఏంటి స్వామి? పండగ అంటే మాకు మా యొక్క ఫ్యామిలీ ఫస్ట్ విధంగా మేము మొక్కుల కోసం దుర్గమ్మ అంటే మాకు హిందూ సాంప్రదాయం ప్రకారంగా మాకంటే దుర్గమ్మ మాకు చాలా ఫేమస్. మా కుటుంబం దేవత ఇలవేలుపు. మేము చిన్న అనువర్గ కారణం వల్ల తల్లికి పాదయాత్ర మొక్కున్నాము. మా పిల్లల కోసం, మా ఫ్యామిలీ కోసం. వీళ్ళంతా ఫ్యామిలీయా? మా ఫ్యామిలీ మేమందరం ఎన్నో కష్టపడి వేదనలు పడి కాళ్ళు కన్నలు పడిపోయి ఎన్నో శ్రమలతో వచ్చాము. తల్లి మొక్కు మేము తీర్చుకుంటున్నాము. ఆ దుర్గమ్మ తల్లి మనం చల్లగా చూడాలని ఆశిస్తున్నాము. షూట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నా వంతు సహాయంగా నేను కొంతమంది భక్తులకి వాటర్ అయితే ఇద్దామని చెప్పి అనుకున్నాను. అలాగే ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసి వాటర్ బాటిల్స్ తీసుకొని కాలినడకతో వస్తున్న భక్తులకి నా వంతు సహాయంగా నేనైతే వాటర్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.